న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా బ్రాడ్ వర్డ్. సో దాంట్లో 2 రకాలుగా మనం డివైడ్ చేస్తాం అన్నమాట. ఒకటి బ్రెయిన్కి సంబంధించింది, రెండోది స్పైన్కి సంబంధించింది. సో బ్రెయిన్కి సంబంధించింది సో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏముంటాయి ఆర్ హెడేక్, గిడినెస్, డిఫికల్టీ ఇన్ విజన్, డిఫికల్టీ ఇన్ హియరింగ్, ఇవన్నీ ఉంటాయి. అదే స్పైన్కి సంబంధించింది నొప్పి, అంటే ఓన్లీ బ్యాక్ పెయిన్, మళ్ళీ కాళ్ళు చేతులు గుంజేది, వీక్నెస్ వచ్చేది, నడవలేకపోయేది, బౌల్ అంటే యూరినరీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి, కొన్నిసార్లు బట్టలు పడిపోతుంది. దీస్ ఆర్ బ్రాడ్ స్పెక్ట్రమ్లో ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క ప్రకారం వస్తుంది. జనరల్గా తలనొప్పి, కళ్ళు తిరిగేటి, వాంతులు రావడం, ఫిట్స్ రావడం, కాలు చేయి వీక్ అవ్వడం, మూతి వంక రావడం, కాళ్ళు మెడ నొప్పి, నడుము నొప్పి, ఛాతి నొప్పి, కాళ్ళల్లో లాగడం, చేతుల్లో గుంజడం, మూత్ర మోషన్ ఆపుకోలేకపోవడం, దీస్ ఆల్ కమ్ అండర్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్. వెన్నుముక్క ప్రాబ్లమ్స్ మనం వెన్నుముక్క మీరు అర్థం చేసుకోవాల్సిన 3 భాగాలుగా, మెడలో, ఛాతిలో, నడుములో. సో ఇట్ డిపెండ్స్ ఏ ఆ భాగంలో నొప్పి వచ్చిందో, ఏ భాగంలో ఇబ్బంది అయిందో దాని ప్రకారం ఇబ్బందులు ఉంటాయి. మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే పెయిన్. ఎందుకు ఇరెగ్యులర్గా పడుకోవడం, ఎక్కువ బరువు ఎత్తడం, లేకపోతే అలవాట్లేని పని చేయడం, దీని విధంగా ఇబ్బందులు వస్తాయి. సో మన ఏ ఇబ్బంది డిపెండ్స్ అపాన్ వాట్ లెవెల్, ఏ లెవెల్లో ఉంది. మెడలో ఉన్నప్పుడు 2 చేతులు 2 కాళ్ళకు వస్తాయి, అప్పుడు నొప్పి వస్తుంది, పట్టుకోలేకపోతాము, దువ్వుకోలేకపోతున్నాము, గుండీలు పెట్టుకోలేకపోతున్నాము, రైటింగ్ చేంజ్ అయిపోయింది, ఏదైనా వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ బఫేలో తింటుంటే ఈ చెయ్యి గుంజేస్తుంది, పడిపోతుందని భయం వేస్తుంటుంది. అదే సేమ్ టైం నడకలో ఇబ్బంది, నిలబడి ప్యాంట్ వేసుకోలేము, మూత్రం వెంటనే వెళ్ళాల్సి వస్తుంటుంది, చెప్పులు జారిపోతుంటాయి. సో ఈ ఫీచర్స్ మెడలో ఉన్నప్పుడు వస్తాయి. సో ఛాతిలో ఉన్నప్పుడు వస్తాయి కానీ మెడలో రావు. అప్పుడు అంటే అప్పటికి నర్వ్స్ వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి ఛాతిలో ఉన్నప్పుడు ఓన్లీ కాళ్ళకి, అబ్డోమిన్, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే నడుములో ఉన్నప్పుడు ఇంకా కొద్ది తక్కువలో వస్తాయి, అది ఓన్లీ ఫుట్, హిప్ వరకే వస్తాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఏ లెవెల్లో మన వెన్నుపూస ఎఫెక్ట్ అయింది, దానికి ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు జాగ్రత్త పడి ముందే రావాలి. ఇట్ ఈస్ సో కామన్. మన టెన్షన్స్లో మర్చిపోతాం కానీ మెడలో కానీ కొంతమందికి మెడలో, కొంతమందికి ఛాతిలో, కొంతమందికి ఎక్కువ మందికి నడుములో. సో అలాంటి లేని ఫ్యామిలీ ఉండదు. అలాంటి లేని ఒక సెన్సెస్ ప్రకారం ప్రతి మనిషి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో నాకు ఈ నొప్పి ఉంది, అట్లీస్ట్ చేయి నొప్పి లేదు, కాలు నొప్పి లేదు, నా జీవితంలో రాలేదని చెప్తారేమో కానీ వెన్నుపూస నొప్పి రాలేదు నాకు అని చెప్పే అవకాశమే లేదు. ఏదో ఒక టైంలో డెఫినెట్లీ వస్తుంది. సో యూ షుడ్ బి అవేర్. అంత కామన్ ఫైండింగ్ అంటే కోల్డ్ నాకు రాలేదు జీవితంలో అని చెప్పలేం కదా. అలానే అది మోస్ట్ కామన్ థింగ్. దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 80 to 90% రెస్ట్ తీసుకున్నప్పుడు, మందులు వాడినప్పుడు తగ్గిపోతుంది. ఓన్లీ 10% ఇబ్బందులు ఉన్నప్పుడు, సీరియస్గా ఉన్నప్పుడే దానికి ఆపరేషన్ కానీ లేకపోతే వేరే ఏమైనా ప్రొసీజర్స్ కానీ అవసరం పడుతుంది.